కానీ మాటలకి చేతలకి పొంతన ఎక్కడ కనిపించట్లే. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దానికి భిన్నంగా ప్రోత్సహించమంటే మీరు వచ్చి దాన్ని చెడగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు డిపేట్ వాళ్ళు ఉన్నట్టుగా ఉంది నాకు. ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని ఒక 2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ జరుగుతున్న దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పాదక చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు వేసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ పెన్షన్ కోడ్కి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటి కాదు 2 కాదు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదాని, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటే అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు, ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీల్ని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వం అని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలైపోయానని చెప్పినట్టుగా ఉంది. ఆ ట్రోప్ ఛార్జీలది గత ప్రభుత్వం మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా.
ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు, ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధర ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది, మిర్చి రైతు 11,500 రూపాయలు కొంటాం, మేము కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. ఒక్క కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు, అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? లే, ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో, వ్యవసాయం సొంత దండగా, వ్యవసాయం చేయడం వల్ల వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి ఏమైనా చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందో చెప్పనండి. పంచాయతీలు చేస్తారు, పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఇది పంచాయతీ ఏంటి? ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే, పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ, ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా? మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా లేదు. పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారా? చేశారా? పరిశ్రమ కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, చేతలు చూస్తే అక్కడ కనిపించట్లేదు. పనిగార ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీ విని రీతిలో 80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. ఇంకా కూలి రావట్లేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు, ఇవి ఆ కార్యక్రమాలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది తప్ప ఇంకేమి కనిపిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జులుం చేస్తూ, లేకపోతే దాని మీద ఈ మీద భయభ్రాంతులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ
ఇవన్నీ అన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. మర్చిపోరు ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఆ సంస్థలు కానీ అవన్నీ ఉట్టిపోవు. వ్యవస్థను కాపాడుకోవాల్సింది ముఖ్యం. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అలసత్వం వల్ల ఈ దుర్మార్గమైన ఆలోచన వల్ల రాబోయే తరాలకు చాలా ముప్పు ఉంటుంది. రాబోయే కాలానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఓ పక్క వచ్చి అప్పులు చేసేస్తున్నారు. ఓ పక్క సంపద సృష్టి ఎన్నికల్లో చెప్పారు. ఇవాళ వచ్చి అప్పుకి ఎక్కడ ఎండింగ్ లేదు. ప్రభుత్వ గ్యారంటీలతోనే ప్రభుత్వ గ్యారంటీ కానీ సుమారు 1,48,000 కోట్లు ఈ సంవత్సరంలో చేశారు. ఎప్పుడు కనివిని ఎరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అసలు లేదు, ఈ రాష్ట్ర చరిత్రలో అసలు లేదు. ఎప్పుడు కూడా ఎంత తప్పు అనేది. అప్పు అంటే ఆయన ఒక్కది కాదు, మా అందరి మీద ఉంటుంది ఈ అప్పు. మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, రాష్ట్ర ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఈ అప్పు భారం ఉంటుంది. ఏ రకంగా అది ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా అకౌంటబిలిటీ కనిపించట్లేదు, జవాబుదారీతనం కనిపించట్లేదు. నా జవాబుదారీతనం ఇదేని నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడ కూడా ఆర్థికంలో కనిపించలేదు, దీంట్లో కనిపించలేదు, చూస్తూ కనిపించలేదు. చెప్పనండి ఏ ఒక్క శాఖ మంత్రినైనా సరే దయచేసి ఇదిగో నా శాఖలో సభ్యులతో ఇదని చెప్పనండి. కనిపించలేదు. ఓ పక్క వచ్చి పెన్షన్లను గొప్పగా చెప్పుకున్నారు. వీడియో చనిపోతే ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లే. ఏంటి విధానం? పిల్లల తాలూకా పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు. ఆరోగ్యం ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి చెప్తారు, ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే, అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళ తాలూ చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం ఇంత ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకోమని మాకే అభ్యంతరం. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి, మాకు అభ్యంతరం. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా అక్కడ, దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే. ఒక శాఖ కాదు, ఏ శాఖలో కనిపించట్లే. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు. ఏ గ్రామానికి పోయి ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా, ఎవరు అడిగినా అందరూ నిరసన నిస్పృహతో ఉన్నారు. అందరూ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ వెళ్ళాను, మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడడం చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మరి స్థానిక నాయకత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తారో అర్థం అవట్లే. అసలు చెమకుంటేట్టు కూడా లేదు, పోతే పోయారులే అనేటట్లుంది. అది గురించి ఆలోచన లేదు. ఏం చేయాలో అర్థం అవట్లే. ఇక యాసేషన్లు ఇక ఏమనంటే ప్రభుత్వం మీద వచ్చి
మాకు సమయం ఇవ్వాలి కదా. ఏమనంటే వైసీపీ ప్రభుత్వం ఏంటి సమయం ఇవ్వాలి? నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకెంతకాలం సమయం ఇవ్వాలి మీకు? మా మీద వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న ఎప్పుడు చూశాను మంత్రివర్గ సమావేశంలో, మీరు ధీటుగా ఎదుర్కోలేదు. ఏంటి ధీటుగా ఎదుర్కోవడానికి? కింద ఉంటే కదా ఎదుర్కోవడానికి. జనం దుమ్మెత్తి పోస్తారు వెళ్తే. జనందరం ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అప్పుడు ధీటుగా ఎదుర్కోండి. జనందరూ పాజిటివ్ రెస్పాన్స్ అయినప్పుడు ఏంటి ఎదుర్కొంటారు? వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ కొట్టేస్తారు. ఏంటి చెప్పు ఎదుర్కోవడం అంటే? కాదు కదా. మేము సూటుగా అడుగుతున్నాం. మిర్చి రైతులు ఎందుకు మీరు వచ్చి మద్దతు ధర ఇవ్వట్లేదు, కొనట్లేదు? ఎందుకు మార్కెట్ ఇన్ఫర్మేషన్ చేయట్లేదు? పొగాకు రైతులకి ఎందుకు మార్కెట్ ఇన్ఫర్మేషన్ చేయట్లేదు? ఎందుకు ఏదైతే పరిశ్రమ ఉన్నా పరిశ్రమ దగ్గర వచ్చి అక్కడికి వెళ్తున్న ముడి సరుకులకు కానీ, లేదు అక్కడ జరుగుతున్న ప్రిన్సిపల్ కోడ్కి కానీ, లేదు ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్కి కానీ, అది మాతోనే చేయాలి, మాకే ఇవ్వాలి, మాకే కాంట్రాక్ట్ రావాలి, లేకపోతే లారీ కింద ఇవ్వాలని మళ్ళీ దౌర్జన్యాలు చేస్తూ ఆ ఫ్యాక్టరీలు మూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఉపాధి హామీకి వచ్చి 80 రోజుల నుంచి రోజువారీ కూలీ ఇవ్వట్లేదు? ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? వీడియో ఫంక్షన్కి వచ్చి మన్నాడు ఇస్తున్నారు. మరి చనిపోయి మీ తాలూకు డాష్ బోర్డులోనే మీ అఫీషియల్ గా ఉన్న మరి లక్షలాది మందికి ఎప్పుడు ఇస్తారు? ఎందుకు ఇవ్వట్లేదు? ఇటు సమాధానం చెప్పండి. అప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోండి. కాబట్టి అక్కడ మీకు ఇచ్చాం. ఇగో సత్యబాబు గారు, ఇదిగో అమర్ గారు, లేకపోతే ధర్మశ్రీ గారు, లేదా ఇది వచ్చి కూర్చొని మమ్మల్ని వచ్చినే మీరు దుమ్మిది పోస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పండి. ఓకే, మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఏంటి గ్రామాల్లో వచ్చి పనులు చేస్తే గవర్నమెంట్ వర్క్లు శాంక్షన్ వర్క్లు చేయాలంటే చేస్తున్న పనులు వచ్చి చేయొద్దని ఆ ఇంజనీర్లతో చెప్పి ఆపించడం, జరుగుతున్న పనులు ఎక్కడెక్కడ ఆపించి అవి చేయడం. దానివల్ల ఎవరికి నష్టం? అభివృద్ధి జరగకపోతే ప్రజలు అటువంటి నష్టపోయేది ప్రజలు. రాజకీయంగా మా పార్టీ కాదు. అందరూ రెస్పాన్సిబిలిటీ. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత ప్రజలకు వహించాలి తప్ప వ్యక్తులకు కాదు. అది మినిమమ్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ మిస్ అవుతారుగా. ఆ కాంట్రాక్ట్లు మీరే చేసుకుని వద్దన్నది, కానీ ఆ రోడ్డు వేయొచ్చు కదా, లేదా ఆ గడ్డు పోయొచ్చు కదా. అది చేయకపోతే ఎలాగా? వాటిని గొడవ పెడితే ఎలాగా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలేము మేము రాజకీయాలను. ఎక్కడో జరిగితే ఏదో ఫ్యాక్షన్ ఒక ఊర్లో జరిగిందంటే అర్థం ఉంది. నియోజకవర్గాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఇదేంటిది? ఏ రకంగా కోరుకుంటున్నాం? సో కాబట్టి ఇవి నేను అడుగుతున్నాను మీ ద్వారా. వీటి సమాధానం దొరికితే అప్పుడు ధీటుగా ఎదుర్కొంటారని. ఏమనండి వాళ్ళు చూసాం, ఉదయం నుంచి టీవీలు ఆడుతున్నాయి. ఏది? తిరుపతిలో ఆవులు గోశాల మీద ఒక ఇష్యూ. కరుణాకర్ రెడ్డి గారు ఇన్ని గోవులు చనిపోయేవి, దీని మీద దర్యాప్తు జరపండి, దీని మీద తక్షణమే మీరు దృష్టి పెట్టండి, ఇలాంటి జరగకుండా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, దానికి ఏం చేయాలి? అది వాస్తవాలు చూసి అది నిర్ధారించుకొని అప్పుడు మాట్లాడి రా దమ్ముంటే చూద్దామని. ఎవరు చెప్పారండి దమ్ముంటేని? కరుణాకర్ చెప్పాడా? అధికారం ఉన్న వాళ్ళు వచ్చి సహనం పాటించాలి. ఎప్పుడు అధికారం లేని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అధికారం ఉన్న వాళ్ళే మాట్లాడతారుగా.
మరి వెళ్తే పోలీసులు అడుగుతుంటారు. పోలీసులు పెట్టుకుని ఎంతకాలం పోలీసులు పెట్టుకుని మీరు రాజ్యాంగంలో పరిపాలన చేస్తారు? ఆయన తప్పు చెప్తే తప్పని నిరూపించండి. మీ ఈవో చెప్పాడు కదా, నెలకి యావరేజ్ ఒక 20 వరకు 15 నుంచి 20 వరకు చనిపోతున్నాయని. బాబు ఇప్పుడే కాదు, గత సంవత్సరంలో కూడా చనిపోయి, ఆ 10 సంవత్సరం ముందు కూడా చనిపోయి, అంత ముందు కూడా చనిపోయి, ఇగో లెక్కలు ఇవి సాధంగా అని చెప్పండి. తప్పేముంది దానికి? పరుష పదాలు దానికి వచ్చి యుద్ధముకి వెళ్ళినట్టు వచ్చి ఏదో కుస్తీ పళ్ళకి వెళ్ళినట్టు ఛాలెంజ్లు, దమ్ములు దేనికి? వాస్తవంగా ఉండాలి. అధికారం ఉన్న పార్టీలు సమన్వయం పాటిస్తుండాలి. పైపొచ్చి ఏమనంటే పోలీసు మా చేతులు ఉన్నారు కదా, కాకి బట్టలు వేసుకొని ఇంట్ల ముందు కాస్తారు కదా అంటే, పాప వాళ్ళకెందుకు ఇంట్ల ముందు కాపలాలు? అలా వాచ్మెన్ ఉద్యోగాల పోలీసులవి, వాళ్ళు వచ్చి ఇంట్ల ముందు కాపలాలు కాయడానికి ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది? దేనికోసం? ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న నాయకులు కూటమి అంటున్నారే, కూటమి పెద్దలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇంకా మిగతా నాయకులు కానీ. మీకు ఆలోచన ఉండొద్దు? కింద వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు? ఏంటిది? ఎంతసేపు ఏమనంటే ఏదో ఒకటి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా తగులు ఒకటి ఎక్కువైపోయాయి. వన్ సైడ్ ఒకరి మీద తిరిగితే మాత్రం కేసు, ఇంకొకరి మీద తిరిగితే మాత్రం మరి కేసు ఉండదు. ఆ కేసు పెట్టిన ఇది పెట్టిన సెక్షన్ వేరు, వాళ్ళకి పెట్టిన సెక్షన్ వేరు. మరి వాళ్ళు మనిషి కాదు, ఇల్లు మనిషి కాదు, వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, ఇల్లు కుటుంబ సభ్యులు కాదు. మరి వాళ్ళకి వ్యక్తిగతమైన వాళ్ళకి విలువ ఉండదు, వీళ్ళకి వ్యక్తిగతమైన విలువ ఉండదు. ఆ కంపేర్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా నిష్పక్షంగా ఉంటే ప్రజలకు వచ్చి చట్టం అంటే గౌరవం, భయం రెండు ఉండాలి. ఆ గౌరవం, భయం రెండు పోయే పరిస్థితి తీసుకొస్తున్నారా మీరు చట్టం పట్ల? మీకు చేస్తున్న ప్రక్రియ వల్ల చట్టం అంటే గౌరవం ఉంటుంది అందరికీను, దాంతోపాటు భయం కూడా ఉంటుంది. ఆ రెండూ లేవు ఇప్పుడు ఈ పరిస్థితిలో. ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే దయచేసి ఇది కాదు, సాంప్రదాయం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాను ప్రభుత్వ పెద్దలని. వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేయకండి. అది చుట్టూ తిరిగి మనకే దయించేస్తుంది. అది వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మాటలు కాదు, చేతల్లో కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏవైతే నేను అడిగిన 1, 2, 3, 4, 5 ఆడికి సమాధానం చెప్పండి దయచేసి. సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరు మీ ఆలోచనతో దృష్టిలో మీ బుర్రలో పెట్టుకొని వాటి పరిష్కారం ఆలోచించుకోండి. ఒక మంచి పేరైనా వస్తుంది, పరిష్కారం వస్తుందండి. మీకు ఆలోచన లేదు, చేయాలని తపన లేదు. అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే, అసలు ఎక్కడ ఎవరికి ఈ పరిష్కారం చేసే నాయకత్వం ఉందో నాకు అర్థం అవట్లేదు. ఎవరు చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుద్దో అనేది కూడా నాకు అర్థం అవట్లే. ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలే. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి చెప్తే దృష్టికెళ్తే అమ్మమ్మ భయం పడతారే, లేదు ఉపయోగ దృష్టి తీసుకెళ్తే ఆయన ఊరుకోరే, ఆయన చేస్తారే, లేదు ఆ మంత్రి గారు దృష్టికి వెళ్తే ఆయన ఒప్పుకోరే, లేదు ఆ ఎస్పీ దృష్టికి వెళ్తే ఒప్పుకోరే, కలెక్టర్ దృష్టికి వెళ్తే ఒప్పుకోరే అని ఆయన దృష్టికి వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పిన ఒక భయమో గౌరవం ఉండేది పూర్వం. అది లేవు ఇప్పుడు. ఎవరికనేది ఎవరికి అకౌంటబిలిటీ లేదు, ఎవరికేం లేదు. ఈ రకంగా పరిపాలన ఉంది. ఐఎమ్ సారీ. దయచేసి దీన్ని ఆత్మహత్యం చేసుకుని ప్రభుత్వాన్ని నడవడిని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను ఏ విధంగా ఈ పరిపాలన ఉందో. అందుకే మీ వాళ్ళ
మీతో కూర్చున్నాను. ఓకే, ఈ 10 నెలల్లోనే మిస్ రైతులు వచ్చి ఈ విధమైన కష్టాలు పడుతున్నారు. ఈ 10 ఒక్క నిమిషం, ఈ 10 నెలల్లోనే ఈ రైతు ఏది ఈ పొగాకు రైతు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాలు లెక్కలే. ఈ 10 నెలల్లోనే ఎప్పుడు లేని విధంగా ఎన్ఆర్జీఎస్ 80 రోజులు కూలీ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ 10 నెలల కాలంలోనే భక్తి చనిపోతే పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ 10 గంటల కాలంలోనే పరిశ్రమల దగ్గర వచ్చి ఇలాంటి కొట్టాలు జరిగి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఈ 10 నెలల కాలంలో వచ్చి ఎక్కడ చెప్పండి ఎక్కడ ఏ పరిశ్రమ మూసారో? కొట్లాడి ఇద్దరు నాయకులు కొట్లాడి పడి లేకపోతే రౌడీజం చేసి. నేను ఇచ్చేలా నేను పుట్టిన దగ్గర నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీ ఉంది. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర నుంచి ఏ రోజున జరిగిందండి ఇది? మన పక్కన ఇచ్చారలో యూపీ ఫ్యాక్టరీలో. ఇవాళ ఎందుకు అవుతుంది అది? ఇవాళ ఎందుకు వచ్చింది? నేను 99లో ఎంపీని. అప్పుడు 90 అప్పుడు ముందు పెట్టారు ఆ ఫ్యాక్టరీ. ఫస్ట్ జేఎంఆర్ పెట్టారు, తర్వాత వచ్చి వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగాయి. ఎందుకు వచ్చాయి ఇలాంటివి? ఈ 10 నెలల్లోనే చెప్పండి. సార్ నేను అంటుంది తింటారా? అదే మీకు నేను బాగుంటుంది. అప్పుడు వైసీపీ మంత్రులు వచ్చి కొద్దిగా మాట్లాడబట్టే కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మాకు అభ్యర్థులే. నేనే అప్పుడు వైసీపీ మంత్రులు వచ్చి మేము వచ్చి భగవద్గీత మాట్లాడాము, ఇప్పుడు వచ్చి ఇది మాట్లాడామని చెప్తున్నానా? ఎవరు మాట్లాడినా సభ్య సమాజం అంగీకరించేటట్లు ఉండాలి. సభ్య సమాజం వ్యవస్థ దాన్ని ఆమోదించేటట్లు ఉండాలి. ఆ గౌరవాన్ని మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. 1కి 3 సార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, మొన్న చెప్పాను, మనం చెప్పాను, ఇవాళ రేపు చెప్తాను కదా. ఎక్కడ రెచ్చగొట్టారండి? ఆవిడ ఇందాక ఏముందండి? ఇందాక నేను విన్నాను ఒక మాట. ఎందుకు నన్ను ఛాలెంజ్ చేశారు? ఎక్కడున్నారు వీళ్ళు? ఛాలెంజ్ ఎవరు చేశారండి? ఆ అమ్మాయి చేసిందా పాపం? చెప్పండి. ఎందుకు ఆవిడ ఆడిపోసుకుంటూ ఆడపిల్లని ఆడిపోసుకుంటారు మీరు? ఆవిడ అందా? మరి అన్నారు మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము, మరి ఎందుకు ఆ అమ్మాయి అందుకని అంతేగాని ఇంకేముందండి? తప్పు కదా అది. తెలుసు. ఒక ఫ్లైట్ ఏంటి బాబు? మొన్న లాస్ట్ మనే చెప్పాను కదా, ఇక్కడున్న 1500 కోట్ల రూపాయల వచ్చి లుల్లికి వచ్చి వాళ్ళు పెడుతున్న మాల్కి 1500, వాళ్ళు పెట్టిన పెట్టుబడే 1300 కోట్లు, వీళ్ళు 1500 కోట్లు ల్యాండ్ వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి. ఇది ఏంటిది? అట్టాసంగా చెప్పారు మేము ల్యాండ్ ఇచ్చాము రైల్వే జోన్కి. అదే ల్యాండ్లో వచ్చి ఇప్పుడు అవుతుంది. ఆ రోజు గవర్నమెంట్ రాకముందు కూడా చెప్పాను, ఇగో ఈ పార్ట్స్ ఇచ్చాం వాళ్ళతో పెండింగ్ ఉంది గవర్నమెంట్లోను అని చెప్పాను ఆ రోజు. అదే ల్యాండ్లో ప్రభుత్వం అయిపోయిన తర్వాత దానికి రైల్వే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి మేము అయిపోయింది అని ఫౌండేషన్ వేసారు, ఇప్పుడు వచ్చి జీవో రాలేదు. ఏమంటుంది దానికి? మాటలు కాదు, చేతుల్లో ఉండాలి. రైతులు రాలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేనేమనంటే చూసారా మంత్రి గారు ఈ ప్రాంతం వల్లే సత్యబాబు గారు కోపంతో వచ్చి మంత్రి గారిని ఏదో అంటున్నారు పాపం అని అంటారు. వాళ్ళు మంత్రి అంటున్నారు, నేను అనలే కదా. ఆ మెద ఒప్పుకోవడం కాదు, అది ఆక్రోశం. ఆ పని మానేసి ఓ ఫోన్ కాల్ చేస్తే మంత్రి గారు ఉంది చూడండి నేను చెప్పొచ్చు కదా. నీ పేపర్లో చెప్పాలా? నీ పేపర్లో చెప్పాలండి. ఆ మంత్రి గారికి సాధ్యత చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. అందులో నాకు సంబంధం లేని విషయం అనుకోండి, నేను చెప్తున్నాను.
నాకు సంబంధించిన విషయం అనుకోండి, నాకు సంబంధించిన విషయం మా ఫ్లైట్ రాకపోవడం వరకే, ఆ విషయం నాకు కాదు, సంబంధం కాదు. కానీ చెప్పచ్చు, చెప్పి చేయించవచ్చు కదా. ఆ తండ్రి గారి కొలిగే కదా, మరి ఇంకే దానికి వచ్చి పత్రికల్లో ఫోటోలను దేనికోసం ఈ పాస్ పబ్లిసిటీ కోసమా? నేనే తల చేయను. నేను చెప్పండి. జరుగుతుంది, దానికి విప్పొచ్చి ఇస్తున్నాము. అమర పేరుని వచ్చి ఇప్పించాము. అమర వచ్చి ఇంటర్నల్ గా మళ్ళీ విజయ్ కుమార్ పేరుని నైన్టీ విజయ్ కుమార్ ద్వారా ఇప్పిస్తున్నాము. ఎవరైతే మా పార్టీ నుంచి గెలిచిన 56 మంది కార్పొరేట్లు ఉన్నారో 56 మంది కార్పొరేట్లు 56 కదా 58 కార్పొరేట్లు వైసీపీని గెలిపారు. పార్టీ విధానం దాన్ని వ్యతిరేకించడం. తెలుగుదేశం పార్టీ ఏదైతే అవిశ్వాసం పెట్టిందో మా మేయర్ మీద దాన్ని చేయాలి. చేయిపోయిన వాళ్ళ తాలూకా సభ్యత్వం ఆయన రద్దు అయిపోతుంది యాజ్ పర్ చట్ట ప్రకారం. ఇమీడియట్ 1 week లో వాళ్ళ తాలూకా మెంబర్షిప్ చట్టం అయిపోద్ది, అది ఇస్తాము. నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా 58 మంది వేస్తారు. లేని వాళ్ళ తాలూకా సభ్యత్వం రద్దు అయిపోతుంది, వాళ్ళు అయిపోతుంది. ఒకవేళ కానీ ప్రభుత్వం అధికారం ఉందని చేసినా మేము కోర్టుకు వెళ్ళినా సరే సభ్యత్వం రద్దు చేస్తాం, అందులో తేడా లేదు. అలా తెలంగాణ అవ్వకపోతే తెలంగాణలో తెలంగాణ కోర్టు, ఇది ఆంధ్ర కోర్టు, ఇది న్యాయస్థానం. వాళ్ళేమి దాంట్లో ఉన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు, ఇది వేరు. ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు పలానా వ్యక్తి పలానా వాళ్ళకి పలానా వేశారు చట్ట ప్రకారం. తెలంగాణ పార్టీ మార్పిడి, దాని రుజువులు సాక్ష్యాలు బంధాలు ఇవి అవి అన్నీను. ఇక్కడ వచ్చి ఓటు, ఇక్కడ అండ్ రికార్డు CCTV కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు. సో అండ్ సో ఇగో మా ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీన్ని కొట్టేస్తారు, ఇగో ఈ పత్రిక వాళ్ళు దీన్ని కొట్టేస్తారు, ఇగో వీళ్ళు చేస్తారు. మీరు కూడా ఉంటారు, మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు, మీ కెమెరా కూడా రికార్డ్ అవుద్ది. అది అయిపోయారు అనుకుంటాను. ఇవాళ అయిపోయి ఫోటో చూసాను, జనసేనలో నెంబర్ 2 దగ్గర, నెంబర్ 3 దగ్గర, నెంబర్ 4 దగ్గర ఇవాళ జాయిన్ అయ్యి చూశాను కదా. ఇవాళ చూశాను, నెంబర్ 1 కాదు. మాకెందుకు సరిపోదు, మాకెందుకు సరిపోదు. మాకు పాల్గొనడం అవసరం లేదు కదా. ఓటింగ్కి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు బలం నిరూపించుకోవాలి. వాళ్ళు 74 మంది వెళ్ళాలి, 70 మంది నిరూపించుకోవాలి. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మా 39 మీ ఇంట్లో ఉంటాం. కొలంబోలో ఉంటాము, లేకపోతే మా ఇంట్లో ఉంటాము. ఎవరి ఇంట్లో వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వస్తాను మలేషియా నుంచి, మీకు తెలియదు మరి. అవును తెలియదు నాకు, అందుకే ఇప్పుడు వస్తాను అడుగుతాం. ఏమో మిస్ అయ్యి మన్నాను అనుకుంటున్నాను. లేదా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటూ చెక్కమని తీసేస్తే ఏమో. మేమెప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటాం. మేము వచ్చి మా దగ్గర అధికారం ఉందని అధికారంతో జులుం చేసి దబాయించి, లేకపోతే నీకు వచ్చి ఏ వ్యాపారం నీ వ్యాపారాలు క్యాన్సిల్ చేసేస్తామని, లేదు నీ బిల్డింగ్లు పడగొట్టిస్తామని, లేకపోతే నీ హాస్పిటల్ చేస్తామని భయంపించో, లేకపోతే ఆ భయంపిస్తానని ఆ లోపు చాడుకోను ప్రలోభ పెట్టి, లేకపోతే నీకు డబ్బు ఇస్తాం, 10 ఇస్తాం, 25 ఇస్తాం, 20 ఇస్తాం, 30 ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చో, అవి అవసరం మాకు లేదు. మాకెందుకు? మా 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 ఇది అయిపోయిన తర్వాత నువ్వు రా లైన్లోకి. ఇది అయిన తర్వాత రా అమ్మా, ఇది అయిన తర్వాత రా ప్లీజ్. నేను వద్దాను ఏదైనా సరే ఓపెన్ ఏంటి ఈ కాదని. దానికోసం ఈ అధికారం ఉందని ఇలాంటి ప్రలోభాలు చేస్తే ఏముంది? 4 సంవత్సరాలు పరిపాలించాం.
మా నాయకుడు వచ్చి ఒక బీసీ యాదవ్ మహిళకు వచ్చి ఆయన అవకాశం ఇచ్చాడు, సంవత్సరం పరిపాలించింది. పోనీ ఎప్పుడైనా ఆవిడ మీద ఇగో ఈ అలిగేషన్ ఉందని చెప్పి ఏ పిటిషన్ కానీ ఏ అధికారికి పిటిషన్ ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఇచ్చారని చెప్తే ఇచ్చారని ఎక్కడిచ్చారు? విజిలెన్స్ ఎంక్వైరీ పోనీ ఏ ఎంక్వైరీకి ఏ ఏసీపీ కానీ ఏ ఎంక్వైరీ కానీ లేదు ఏ కలెక్టర్ కానీ ఇచ్చారా? ఏదో నేను పత్రికలో చెప్తే కాదు కదా, కాగితమే ఉన్నది. మీకు తెలీదా? మీరు ఎక్కడే ఉన్నారు? 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నారా మీరు? 3 సంవత్సరాలు ఎప్పుడైనా ఆవిడ వచ్చాడు మీరు రాశారా మీ పేపర్లో? అది చెప్పడం వద్దే బస్సు. నువ్వు ఎప్పుడు రాశావు 4 సంవత్సరాల్లో? నువ్వు రాస్తావు కదా, కాగితం ఇస్తే మానేస్తావు ఏంటి? వాళ్ళు దర్యాప్తు చేసి చెప్పిన ఇదిగో పలానా ఎక్స్ ఇచ్చాడు నువ్వు రాస్తావు కదా, రాసావా? ఏదో ఊరినే ప్రెస్ కోసం వచ్చి పబ్లిసిటీ కోసం వచ్చి తల తోకలేని ఇస్తే అది కాదు కదా, ఇవ్వాలి కదా. ఏంటో మళ్ళీ వెనక ఎవరు? మాట నాకు అర్థం అదేంటి ఏంటట? డిప్యూటీ మేయర్ మీద కూడా ఇచ్చారు కమిషన్. అది కాదమ్మా, డిప్యూటీ మేయర్ కూడా ఇచ్చారు కదా, ఆడి పదవులు ఉండాలి కదా. తర్వాత మీరు అనేది అవుతా కాదా అవన్నీ పక్కన మాట్లాడుకుంటాం. ఆయన మీద కూడా ఇచ్చారు కదా అవిశ్వాసం. మరి ఇంక డిస్కషన్ ఎక్కడిది? ఇవన్నీ అటపోగట్లే కదా. ఆయన ఇది ఆయన ఒక బలహీన వర్గం వాడు, అట్టడుగు వర్గంలో వచ్చినవాడు ఒకసారి డ్రెస్ వేసుకుని తప్పేముంది? ఒకసారి డ్రెస్ వేసుకుని తప్పేముంది? ఆ మేయర్ సీట్లో ఓ రోజు కూర్చుంటే తప్పేముంది? వద్దా? ఎస్సీ ఎస్టీలకు వచ్చి అది లేదా? అది అవకాశం లేదా? చట్టం ఉందా? మీకు ఇష్టం లేదా ఎస్సీ ఎస్టీలు వచ్చి ఆ సీట్లో కూర్చోడం అనేది? చెప్పండి, ఏం తప్పేముంది? ఎవరన్నారు? మీరంటున్నారు, నాకెందుకు అంటున్నా? నేనన్నా మీరే ఊహించుకొని మీరే రాసుకొని మీరే ఊహించుకోండి అంటే కళ్ళగాయండి. ఇంకా 8 నెలలు ఉంది, శుభ్రంగా పరిపాలిస్తుంది ఒక మహిళ, ఒక బీసీ మహిళ, ఒక యాదవ్ సమాజం చెందిన మహిళ. ఎందుకు ఇచ్చారు? యాదవులకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొత్తం ఈ కార్పొరేటర్లో ఎక్కువ శాతం మంది వచ్చి అన్ని పార్టీల్లోనూ యాదవుల నుంచి వచ్చారు కాబట్టి ఆ కులానికి ఇస్తే న్యాయం జరుగుతుంది, సమంజసంగా ఉంటుంది, బలమైన వర్గాలని చెప్పి అందులో ఒక మహిళని అందులో మహిళకి ఇవ్వాలని ఉద్దేశంతో ఆ అమ్మకి ఇచ్చారు. ఏమిటి ఆడి మీద కోపం ఇప్పుడు? చెప్పండి. ఆరోపణ ఏంటి? ఆరోపణ మేమే స్కామ్లు చేస్తాం ఆరోపణ చేయడానికి. గుర్తు ఎవరికి? అదే ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దాని మీద ఎందుకు పిటిషన్ పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు పెట్టలేదు? పెట్టచ్చు కదా. తప్పు జరిగితే ఆ రోజు అడగచ్చు కదా. తప్పు జరిగినప్పుడు అడగచ్చు కదండి. ఇప్పుడు నేను ఇందాకేం చెప్పాను? ఎవరైతే విప్పించిన తర్వాత విప్పిన ఎవరైనా ఏ ఒక్కరి ధిక్కరించినా చట్టపరంగా ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే న్యాయస్థానం ద్వారా వెంటనే ఆ ప్రక్రియను జరిపిస్తామని చెప్పాను లేదా? అది చేయొచ్చు కదా. ఎందుకది? నేను ఏది మాట్లాడినా సరే సమంజసంగా హోందాగా పద్ధతిగా ఉండాలి. అంతేగాని చులకం భావంతో సబ్జెక్టుగా చిన్న మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మాట్లాడాలి. ఇది వాళ్ళు ఇప్పించమనండి. ఇప్పించి ఒకవేళ వాళ్ళు తప్పుగా ఓటేస్తే వాళ్ళు తీసుకోమని ఎవడొద్దాడు? దాయం చేసుకున్నా లేదా ధర్మశ్రీ అది చాలా తప్పది మనం మాట్లాడుతుంది. ఒకవేళ చట్టపరంగా తప్పు చేస్తే చర్య తీసుకోమండి.
ఎవడొద్దన్నాడు? ఎవరికైనా ఒకటి చట్టం అందరికీ ఒకటే, నీకోటే నాకోటే ఆయనకోటే, మనిషికి ఒకటి ఉండదు. చట్టం అందరికీ ఒకటే. వాళ్ళకి ఇప్పించి చర్య తీసుకో. ఎవడొద్దండు? నువ్వు వద్దనలేదే.